హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. పుష్కర స్నానం చేసే ముందు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం, పరమశివుని యొక్క 3వ కంటి మంట నుంచి ఒక కృచ్చి పుట్టింది. ఆ కృచ్చి నాకు ఆకలి వేస్తుంది, ఏమి తినమంటావు అని శివుణ్ణి అడిగింది. అడిగితే ఆయన అన్నారు, పుష్కరాల్లో స్నానం చేసి పాపాలను పోగొట్టుకోవాలని కొన్ని కోట్ల మంది భక్తులు నదుల దగ్గరికి వస్తారు. వాళ్ళు స్నానం చేసి బయటికి రాగానే వాళ్ళకి అపారమైన పుణ్యరాశి వస్తుంది. కానీ పుష్కర స్నానం చేసేప్పుడు నది ఒడ్డున ఉన్నటువంటి మట్టి నదిలోకి విసిరి ఒక మంత్రం, పిప్పలాదాత్ సముత్పన్న కృత్యే లోక భయంకరి మృత్తికాంతే వయాదత్త మహరార్థం ప్రకల్పయ అని మంత్రం చెప్పకుండా, మట్టి విసరకుండా ఎవరు నీటి నుండి స్నానం చేసి బయటకు వచ్చారు వాళ్ళ యొక్క పుణ్యాన్ని నువ్వు తినేయి అని ఆనతి ఇచ్చారు. అందుకని పుష్కర స్నానం చేసిన వారి పుణ్యాన్ని కృచ్చి తినేస్తుంది. అందుకని కష్టపడి పుష్కర స్నానం కోసం వెళ్ళేది మన పాపరాశి దగ్ధం చేసుకోవటానికి. కాబట్టి పిప్పలాదాత్ సముత్పన్న కృత్యే లోక భయంకరి మృత్తికాంతే వయాదత్త మహారార్థం ప్రకల్పయ. పుష్కర స్నానం చేసే ముందు గుప్పెడు మట్టి తీసుకొని నదిలో నిలబడి వేసి ఈ మంత్రం చెప్పిన తరువాత ఆ నదీమా తల్లి ఒడిలో పుణ్య స్నానం ఆచరించాలి. అప్పుడే మీ పుణ్యం మీకు దక్కుతుంది. పుష్కర స్నానాలు జరిగే సమయంలో వేలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు. గట్లన్నీ మట్టి మట్టిగా మారిపోతుంటాయి. వాటి మీద తడి బట్టలతో వెళ్తే కాసేపటికంతా బురదమయం కావడం ఖాయం. బహుశా దానికి నివారణగా ఈ ఆచారాన్ని నెలకొల్పి ఉంటారు పెద్దలు. పైగా పుష్కర స్నానం చేసే చోట నది కాస్త లోతుగా ఉంటే ప్రమాదాలు జరిగే ప్రమాదం లేకపోలేదు. వచ్చిన వారంతా తలా ఒక గుప్పెడు మట్టి తీసుకొని వేయడం వల్ల అక్కడి తీరం కాస్త మునకలు వేసేందుకు అనువుగా మారవచ్చు. ఇక పుష్కర సమయంలో వేలాది మంది ఒక్కసారిగా స్నానాలు చేస్తుంటారు కాబట్టి చర్మ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. బండ్రు మట్టి కలిసిన నీరు గరుకుగా మారి ఉన్న చర్మ వ్యాధులను సైతం పోగొడుతుంది. కారణం ఏదైతేనేం ఇప్పటి పరిస్థితులు పూర్తి విభిన్నంగా ఉన్నాయి కాబట్టి శాస్త్రార్థం ఒక చిటికెడు మట్టిని మాత్రమే విడిస్తే సరిపోతుంది. ఇక నదిలో స్నానం చేసే ముందు గంగమ్మ తల్లిని అనుమతిని అర్థిస్తూ ఏ పుష్కరమైతే ఆ నదీమా తల్లిని ఈ క్రింది పేర్కొన్న 3 శ్లోకాలను, అది కాకుంటే 2వ శ్లోకాన్ని చెప్పుకుంటారు. 3 శ్లోకాలు. ఫస్ట్ది, పావనీ త్వం జగత్పూజ్యే సర్వతీర్థమయే శుభే త్వైస్నాతు మనుగ్నం మే దేవి మహానది. రెండోది, కన్యగతే దేవగురౌ పితృనాం తరానయచ సర్వపాప విముక్త్యర్థం తీర్థస్నానం కరోమ్యహం. మూడోది, తీర్థరజ నమస్తుభ్యం సర్వలోకైక పావని త్వైస్నానం కరోమ్యదే భవబంధ విముక్తయే. అటుపై నదిలోకి దిగి ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని నదీ ప్రవాహానికి ఎదురుగా నిలిచి స్నానాన్ని సాగించాలి. ఇక నదీ స్నానం ముగిసిన తరువాత సూర్యునికి ఏ నది అయితే ఆ నదికి, త్రిమూర్తులకు, బృహస్పతికి, పుష్కరునికి, గంగా గోదావరులకి, సప్త ఋషులకు, అరుంధతికి ఆర్ఘ్యాలను అందించాలి. ఆర్ఘ్యాలు పూర్తయిన తరువాత నదిలో మరోమారు దక్షిణ దిక్కుగా మునిగి పితృదేవతలకు నీటిని వదలాలి. స్నానం ముగిసి బయటకు వచ్చిన తరువాత విభూది కుంకుమలను అద్దుకోవాలి. ఇదంతా కుదరదు, సాధ్యం కాదు అనుకున్నవారు మనస్ఫూర్తిగా గంగమ్మ ఒడిలోకి దిగి 3 మునకలు వేసి తమను చల్లగా చూడమంటూ ఆమెను ప్రార్థించుకుంటే సరి. స్వస్తి. సనాతన ధర్మస్య రక్షితః. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.